పరమానందయ్య శిష్యుల గుడ్డు కథ చాలా ప్రసిద్ధమైన హాస్యకథల్లో ఒకటి. ఒకరోజు పరమానందయ్య శిష్యులు మార్కెట్కి వెళ్లారు. అక్కడ ఒక కోడిగుడ్డు చూసి ఆశ్చర్యపోయారు. వాళ్లలో ఒకడన్నాడు, "ఈ చిన్న గుడ్డులోంచి కోడి పిల్ల పుడుతుంది. అది పెద్ద కోడిగా మారుతుంది. రోజూ గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లన్నీ అమ్మితే చాలా డబ్బు వస్తుంది." మరొకడన్నాడు, "ఆ డబ్బుతో కోళ్లు కొంటాం, తర్వాత గొర్రెలు కొంటాం, ఆ తర్వాత ఆవులు కొంటాం, చివరికి పెద్ద ధనవంతులమవుతాం." అలా కలలు కంటూ గుడ్డును చాలా జాగ్రత్తగా తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది చేతిలోంచి జారి పడిపోయి పగిలిపోయింది. ఎగ్ బ్లాస్ట్! అందరూ ఒకేసారి ఏడుస్తూ, "అయ్యో, మన కోళ్లు పోయాయి, మన గొర్రెలు పోయాయి, మన ఆవులు పోయాయి, మన ధనమంతా పోయింది" అన్నారు. నీతి: ఇంకా రాని సంపదపై ముందే కలలు కట్టకూడదు.